తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలపై సస్పెన్షన్స్ కొనసాగుతోంది. చరిత్రలో ఎన్నడలేని విధంగా ఒక రకమైనటువంటి గందరగోళం నెలకొంది. బీసీలను మభ్యపెట్టేందుకు రేవంత్ సర్కారు ఎత్తుగడలే ఈ అయోమయ పరిస్థితికి కారణం. ఒకవైపు రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. గతంలో ఇలా పరిమితి మించి రిజర్వేషన్లు ఇచ్చిన సందర్భాల్లో ఎక్కడ కూడా అవి కోర్టులో నిలబడలేదు. ఒకటి కాదు, ఏకంగా 8 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చేసినటువంటి ప్రయత్నాలు న్యాయస్థానాల్లో వీగిపోయాయి. ఇవన్నీ తెలిసి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్ల పేరుతో నాటకాన్ని రక్తి కట్టించాడు. కమిషన్లు, నివేదికలు, అసెంబ్లీలో చట్టం, ఆర్డినెన్స్లు ఇలా పూటకో డ్రామాతో బీసీలను మభ్యపెట్టాడు. ఒకవైపు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగానే మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవో తీసుకొచ్చారు. మరోవైపు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ సైతం వెలువడింది. మరోవైపు రిజర్వేషన్ల కోటా 50% దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో అసలేం జరుగుతుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఒకవైపు ఇప్పటికే గ్రామాల్లో ఆశావహులు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పెద్ద పండుగ దసరా కోసం కానుకలు గుప్పిస్తున్నారు. కుల సంఘాల సమావేశాలు, పార్టీలతో ముందస్తుగానే ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో మరోవైపు అసలు హైకోర్టు తీర్పు ఏమిస్తుంది? ఒకవేళ హైకోర్టు రిజర్వేషన్ల జీవోను కొట్టేస్తే ఏం జరుగుతుంది? అసలు ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా, వాయిదా వేస్తారా? ఇలా 1,00,000 ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో అభ్యర్థులు, ఆశావహులు తొందరపడవద్దని చెబుతున్నారు రాజకీయ ప్రముఖులు, న్యాయ నిపుణులు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా గెలిచిన వారి సభ్యత్వాలు రద్దు చేసిన సందర్భాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రిజర్వేషన్లపై పరిమితి నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ కోటా ఇప్పట్లో సాధ్యం కాదనే వారు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి ఎన్నికలు ఆపొద్దు అనుకుంటే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కాకుండానే ఎలక్షన్స్ జరగొచ్చు. ఒకవేళ బీసీ కోటా అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం లోకల్ బాడీ పోల్స్ మరోసారి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు జాగ్రత్తగా ఉండాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రేవంత్ సర్కారు వైఖరిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు అత్యంత మోసపూరితమైనవని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారని వెంటనే అభ్యర్థులు హడావిడి ప్రచారాలు మొదలుపెట్టి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని ఆయన సూచించారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన 2 ఏళ్లు పదవులు ఊడిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నాడు కూడా అసెంబ్లీ వరకు ఈ జియో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. మరి అన్ని 8 రాష్ట్రాల్లో ఈ జియో ద్వారా ఇస్తే కేసు కొట్టేసిందని చెప్పి మీకు తెలియదా? దయచేసి ఇది ఎలక్షన్లో నిలబడాలనుకునే తహతాలాటలు వినాల. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఎలక్షన్. ఇది మిత్రులారా, మహారాష్ట్రలో సేమ్ ఇదే విధంగా అంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఈ జియో ద్వారా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని అందరినీ కూడా దింపేసింది. అంటే దింపేసిన తర్వాత వాళ్ళ జీతభత్యాలు కూడా వాపసు తీసుకుంటారు, రికవరీ చేస్తారు. ఇలా కష్టపడి భూమి అమ్ముకొని, బంగారం అమ్ముకొని ఎలక్షన్లో పోయి ఎలక్షన్లో నిలబడి గెలిచింది. ఒకవేళ మీరు ఏ ధైర్యంతో ముందుకు పోయినా మహారాష్ట్ర మాదిరిగా సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు వేసి మరి గెలిచిన 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఇది చెల్లదని చెప్పి వీళ్ళందరినీ వెనుకకు పంపిస్తే మరి ఎవని పైసలు వా, ఎవని సొమ్మువా? 42% అని పిచ్చిదమని చెప్పి వాడు పెన్లాం పిల్లల మీద ఉన్నటువంటి భూము బంగారం అమ్ముకొని ఎలక్షన్లను నిలబడి దివాలా తీసి గెలిచిన సంతోషం లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే వెనక్కిపోతే ఆ పైసలు ఎక్కడ పోయినట్లా, వాళ్ళ సంతోషం ఎక్కడ పోయినట్లా? మరి ఏమైపోవాలి? చివరికి నష్టపోయేది ఎవరు? మీకు ఫోన్ నెంబర్ పెట్టినా
ఒకవైపు ఎన్నికలపై గందరగోళం కొనసాగుతుండగా మరోవైపు ప్రభుత్వం లోపభూయిష్టంగా ప్రకటించినటువంటి రిజర్వేషన్లపై విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రొటేషన్ పద్ధతిలో గందరగోళం, రోస్టర్ పద్ధతిలో అయోమయం, కొన్ని చోట్ల అయితే కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరంటే ప్రభుత్వం ఎంత గుట్టిగా రిజర్వేషన్లు ప్రకటించారనే విషయం తెలిసిపోతుంది. బీసీలు లేని గ్రామాల్లో బీసీలకు కేటాయించారు, ఎస్సీలు ఎస్టీలు లేని గ్రామాల్లో సర్పంచ్ పదవులు వారికి కేటాయించారు. ఇక పూర్తిగా ఎస్టీలు ఉన్నటువంటి తండాల్లో బీసీ జనరల్కు కేటాయించారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీల రిజర్వేషన్లకు మాత్రం రేవంత్ ప్రభుత్వం కులగణనను ప్రామాణికంగా తీసుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2011 తర్వాత ఎస్సీ ఎస్టీల జనాభా పెరగలేదా? ఇంత జిల్లా ఎలా రిజర్వేషన్లు ఇస్తారని సర్కారును ప్రశ్నిస్తున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులను కలిసి రిజర్వేషన్లు మార్చాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. ప్రభుత్వం లోపభూయిష్టంగా ఇచ్చిన రిజర్వేషన్లతో పలు గ్రామాల్లో గందరగోళం నెలకొంది. కొన్ని చోట్ల అయితే కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా లేని పరిస్థితి ఉంది. అందుకే పలు గ్రామాల్లో రిజర్వేషన్లు మార్చాలని ప్రజలు రోడ్డుకి ధర్నాలు చేస్తున్నారు. నర్సులాబాద్ మండల్, కామారెడ్డి జిల్లా. నిన్న తీసినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్ తీసినటువంటి భాగంలో మా ఊరికి ఎస్టీగా లక్కీ లాటరీ ద్వారా తీయడం అనేది జరిగింది, అధికారుల ద్వారా తీయడం అనేది జరిగింది. ఇది ఏ విధంగా తీసిరు అనేది మాకు అంతు చిక్కడం లేదు. మా విలేజ్లో అంకోల్ గ్రామానికి వచ్చేసరికి మా విలేజ్లో ఎస్సీ బీసీ కులానికి చెందిన వారే ఉన్నారు, కానీ ఎస్టీ కులానికి చెందిన వారు ఒక్క కుటుంబం కూడా లేరు, ఒక్క ఓటాకు ఉన్నటువంటి వ్యక్తి కూడా లేరు. ఇటువంటి రిజర్వేషన్ని ఎలా తీసిరు అనేది అధికారులను మేము ప్రశ్నిస్తున్నాము. అందులో మా యొక్క అంకోల్ గ్రామానికి ఎస్టీ జనరల్ సర్పంచ్గా ఎస్టీ జనరల్ రావడం జరిగింది. మా యొక్క గ్రామంలో ఎస్టీలు ఎవరు లేరు, కావున దాన్ని తీసేసి మా యొక్క గ్రామానికి వేరే రిజర్వేషన్ ఖరారు చేయాల్సింది గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. ఉస్మాన్ జిల్లా దస్తరాబాద్ మండల్ పెరకపల్లి గ్రామం. మాది పోయిన సంవత్సరం బీసీ రిజర్వేషన్ ఉంటే మాకు ఇంతటి వరకు మా విలేజ్లో ఎస్సీ క్యాండిడేట్లు ఎవరు లేరు. ఈసారి రిజర్వేషన్లో ఒక సర్పంచ్ 2 వార్డు మెంబర్లు ఎస్సీ రిజర్వేషన్ ప్రకటించారు. చాలా పాత విలేజ్ మాది. ఇంతవరకు ఎస్సీ కుటుంబం ఎవరు మా విలేజ్లో నివసించలేదు. మా దగ్గర ఏ ఓటు కూడా లేదు, ఒక ఓటు కూడా మా దగ్గర లేదు ఎస్సీ వాళ్ళకు. మాకు ఈసారి ఎస్సీ రిజర్వేషన్ పెట్టింది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. పిరకపల్లికు 5 సంవత్సరాలు సర్పంచ్ లేక గడవలసిన రోజు వస్తుంది. అందుకని మాకు బీసీ రిజర్వేషన్ వెంటనే కల్పించి మాకు న్యాయం చేయాలి. మరి బీసీలు ఉన్న కాడ ఒక ఎస్సీ లేని కాడ ఎస్సీకి చేసుడు ఎంతవరకు కరెక్ట్? అది దాని కొరకే ఈరోజు అందరం పెద్ద ఎత్తున ధర్నాకు దిగినాం. 99% 9 బీసీ వ్యక్తులు ఉన్నారు. ఎస్సీ క్యాండిడేట్ను డిక్లేర్ చేయడము, మరి ఒక ఓటు కూడా లేనటువంటి ఎస్సీ వాళ్లకు 2 వార్డు మెంబర్లు కేటాయించడము, ఇది పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, దాని ప్రకారం తమాషా ప్రకారం రిజర్వేషన్ చేయాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు ఒక రకమైన దొంగ లెక్కలు చెప్పి జనం లేని దగ్గర కూడా రిజర్వేషన్ జరగలేదు. ఉదాహరణకు చూసుకుంటే ఇందుగులలో అసలు ఎస్టీలే లేరు, కానీ ఆ ఎస్టీలు ఉన్నట్లు రిజర్వేషన్ చేసారు. 2 ఓటర్లు మైగ్రేట్గా ఉంటే 2 ఓటర్లకు 4 వార్డులు ఎస్టీ రిజర్వేషన్ చేశారు. ఇది అశాస్త్రీయమైన పద్ధతి. రెండోది, మిర్యాలగూడ ప్రాంతంలో బీసీలు తండాల్లో లేరు, తండా గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర. అలా 7 గ్రామ పంచాయతీలు బీసీలు చేశారు. అంటే వీళ్ళు ఏ రకంగా చేస్తారు అనేది వాళ్ళకే తెలియటం లేదు అధికారులకి. అలా వచ్చేసి నల్గొండ జిల్లాలో ఏదైతే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరిగిందో, ఎస్టీలు లేని దగ్గర ఇద్దరు మాత్రమే ఎస్టీలు ఉన్న దగ్గర 4 వార్డులు వాళ్ళకి కేటాయించడం అనేది మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. బీసీలు లేని ఎస్సీ మరి ఊర్లలో మరి బీసీలకు కూడా కేటాయించడం జరిగింది. అంటే అంటున్నా ఇది ఇవాళ ఎవరినో ఒక షెడ్యూల్ కులాన్ని దృష్టి పెట్టుకుని మాట్లాడడం జరిగింది. నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ అధికారులు చిత్తశుద్ధి కొరబడ్డది. వాళ్ళలో నిజాయితీగా న్యాయంగా మరి ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏ సీటు రావాలి, దాని మీద వారు కరెక్ట్గా పనిచేయాలనేది మాత్రం 100కి 100% నిజం ఇది. అయితే మొత్తం జనాభా మాది 1095 ఓట్లు, మా గ్రామ పంచాయతీలో 1095 ఓట్లు ఉన్నాయి. అందులో బీసీ జనాభా 858 బీసీ ఓట్లుంటే ఎస్సీ ఓట్లు 168 ఓట్లు, ఓసీ ఓట్లు 61, కేవలం 8 ఓట్లున్న ఎస్టీకి ఒక సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. అలాగే
మహిళా ఎంపీటీసీకి ఇట్లా వాళ్ళకి ఎస్టీకి కేటాయించబడ్డది, ఒక ఎస్టీ వార్డు మెంబర్కి ఇట్లా కేటాయించబడ్డది 8 వార్డులకు గాను.